రాయే మర్యాదగా మీ మామయ్య ఎక్కడున్నారో చెబుతావా చెప్పవా? కదా నాకు తెలీదు. నువ్వు మాటలతో చెప్పవే. అరేవా రంగా, అరేవా బిల్ల, ఇది మాటలతో చెప్పదురా. దీన్ని నగ్నంగా మానభాగం చేస్తేనే ఇది మాట ఉంటుందిరా. ధర్మ సంస్థాపనార్థాయ
ఇప్పటికైనా చెప్పవే, ఇప్పటికైనా చెబుతావా లేదా? మీ మామయ్య ఎక్కడున్నాడో? రే బిల్లా, రే రంగా, దీని మామయ్య వచ్చాడట్టుకుంటారా, దీని లోనకి తీసుకెళ్లి బంధించండి రా. వాడి సంగతి నేను చూసుకుంటాను. తీసుకువెళ్ళండి రా దీన్ని. హలో అజయ్, వచ్చావా? ఇంకా రాలేదేమిటని ఎదురు చూస్తున్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకున్నాడే మగతన కాదురా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో తలపడు, లేదంటే తిరిగి బందరో పారిపో. రే అజయ్, దమ్ము గురించి ఈ బైరసీని ముందే మాట్లాడుతున్నావా? పిరికి వెళ్ళ పారిపోవడానికి నేను గల్లీలో తిరిగి అల్లాటప్పాగా రౌడీ బాబు వసూలు చేసుకుంటూ చిల్లర నా కొడుకుని అనుకుంటున్నావురా? ఈ ప్రపంచాన్ని నా కనసంగా శాసించగల తమ్ముళ్ళ మనగాడు రా ఈ బయోసింగ్. అలాంటిది నా ముందే దమ్ము గురించి మాట్లాడుతున్నావా? రొమ్ములు పగులుతాయి. నన్ను ఒంటరిగా శాసించలేక ఒక ఆడదాన్ని ఎత్తుకొచ్చావా? రే, నువ్వు నా తమ్ముని చేతికి చిక్కలేదురా. తిరిగి వాళ్ళపై దాక్కున్నావు. నీ తమ్ముడు నా చేతికి చిక్కలేదురా. రే, నీ తమ్ముడు నా చేతికి చిక్కలేదురా. నన్ను పట్టుకోవడానికి మీ వాళ్ళు నేరాలు పెట్టి తల్ల కిందగా తపస్సు చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కాలేదురా. రే, పెద్ద హీరోలా రెచ్చిపోతున్నావేంట్రా? నేను తెలుసుకుంటే నిన్ను రేపేయటం నాకు విస్కీలో సోడా కలుపుకొని తాగినంత ఈజీరా. కానీ నా టార్గెట్ నువ్వు కాదు. ఆ 1000 కోట్లు విలువ చేసే డైమండ్ నువ్వు తీసుకురావాలి. దానికి నువ్వు ఒక్కడే సమర్థుడివి. దాని గురించి నీకు ఇంతకు ముందే చెప్పాను, కానీ నువ్వు నోవని చెప్పావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఆయుష్ ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ జాగ్రత్తలు నేను చేయను. రేయ్, నీ ముచ్చు కొమ్మను అడిగిపెట్టాలని మర్చిపోతున్నావు. ఆ మృత్యుని భరించగల ప్రళయకాల ఋతువు అజయ్. రేయ్, నా సీక్రెట్ సామ్రాజ్యంలో కడిగిపెట్టి బట్ట కట్టాలనుకుంటున్నావా? నీ సీక్రెట్ సామ్రాజ్యాన్ని ప్రకటించగలరు అజయ్. అచ్చా, అరే అజయ్, నీ సంజన నా దగ్గరుందని మర్చిపోతున్నావురా. నేను కొనసాగి చేస్తే దాని మానం ప్రాణం రెండు గాల్లో కలిసిపోతాయిరా. రే భైరవ్ సింగ్, జాలి, దయ, కరుణ లేని నరరూప రాక్షసుని ఈరోజు నేను బ్రతికేది నా సంజన కోసం. అలాంటిది నా సంజన ఒంటి మీద చేయబడింది. తిరిగి ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలదు. అరే అజయ్, నేను దాన్ని ఏమి చేయలేదురా. సింపుల్గా అలా టచ్ చేశాను రా. టచ్ చేస్తేనే దాని అందం ఏముందిరా. ఒంటి మీద బట్టలుంటేనే అంత సెక్సీగా ఉంది. దాని ఒంటి మీద ఒక్కొక్క వస్త్రం తీసి పడేస్తే
చూస్తే నగ్నంగా చూస్తే ఉంటుంది రా మజ్జ. కూల్ కూల్ అజయ్ కూల్. నీ సంజన నా దగ్గరుందని మర్చిపోతున్నావు. మర్యాదగా నేను చెప్పిన డీల్కి ఓకే అని చెప్పి నీ సంజనాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపోమ్మా. ఓకే, ఈ డీల్ పూర్తి చేస్తా వస్తా. ఈ బాబు నా సంజన వంటి మీద చేయి పడిందో నీ కేజీలో ఒక్కళ్ళు కూడా మిగలడు. ఏ మాధురి, ఎక్కడున్నావే? రావే. ఈ ఒళ్ళంతా వేడెక్కి సెగలతో రగిలిపోతుంది.